హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన డివోషనల్ వ్లాగ్స్. నేను మీ పద్మినిని. సో ఈరోజు ఏంటంటే ఆఖరి సోమవారం కదండి, కార్తీక సోమవారం. పిండి దీపాలు చేసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ కొంతమందికి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. సో కొత్త వాళ్ళైతే ఒకసారి చూడండి. సో ఏంటంటే నేను ముందుగా బియ్యం పిండిని తీసుకున్నాను. సో ఆ బియ్యం పిండి ఏంటంటే బియ్యాన్ని నానబెట్టి మిక్సీలో పౌడర్ చేసేసుకొని, సో ఆ బియ్య పిండిలో కొద్దిగా నెయ్యి, కొద్దిగా బెల్లము వేసి కొద్దిగా పాలు వేసుకుంటూ దాన్ని కలపాలన్నమాట. మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే పిండి సాఫ్ట్గా వస్తుంది. సో వాటర్ వేయొద్దండి, ఇందులో పాలు మిక్స్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే వైట్ కలర్, సో పిండితో వేస్తే వైట్ కలర్. అలాగే మనకి ఇంకా కలర్స్ కావాలి కదా, అందులో కలర్స్ కోసం ఏంటంటే నేను ఇంకో దాంట్లో పసుపు యాడ్ చేసుకున్నాను. సో పసుపు యాడ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే అది ఎల్లో కలర్ వచ్చేస్తుంది. సో ఇలా కలర్గా చేసుకుంటే చాలా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు పెట్టే విధంగా కాకుండా కొంచెం రొటీన్కి భిన్నంగా, సో కొంచెం వెరైటీగా ఉండడం కోసమని అలాగా నేనైతే ఒక వైట్ చేశాను కదండి, వైట్ కలర్ చేశాను. అలాగే ఇది ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట ఇదంతా. సో ఎల్లో కలర్ లాగా చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మళ్ళీ సాఫ్ట్గా రావడం కోసం కొంచెం కలుపుతూ ఉండాలి. సో అలాగే మళ్ళీ ఏం చేశానంటే, ఇదేంటంటే నేను ప్రతి 2 to 3 స్పూన్స్ తీసుకున్నాను ఒక్కొక్క కలర్కి. సో ఇదేంటంటే నేను ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి, అందులో నేను రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్, ఆరెంజ్ అయినా పర్వాలేదు, రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఉంటాయి. సో నేను అవి ఫుడ్ కలర్స్ వాడాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అలాగే నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ ఉంది. సో ఫుడ్ కలర్లో గ్రీన్ కూడా ఉంది. ఆ గ్రీన్ కూడా నేను యూజ్ చేశాను అనమాట. అందులో ఎన్ని కలర్స్ నా దగ్గర అయితే రెడ్, గ్రీన్, ఆరెంజ్ ఉన్నాయండి. సో నేను అందులో రెడ్ కలర్ని, గ్రీన్ కలర్ని యూజ్ చేశాను. కొంచెం వేస్తే సరిపోతుందండి. కొంచెం వేయగానే మనం మిక్స్ చేసుకున్నప్పుడు కలర్ తొందరగా చేంజ్ అయిపోతుంది అనమాట. మంచి కలరిష్గా వస్తుంది అనమాట, చూడడానికి అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది. సో నేనైతే కొన్ని చిన్నగా చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగా చేశాను. సో చిన్నగా చేసుకోవచ్చు. ఇలా చూడండి. ఇప్పుడు నేను ఏంటంటే 4 కలర్స్ అయ్యాయి కదా, నేను 5 కలర్స్ చేద్దాం అనుకున్నాను. సో ఇంకో కలర్ కోసం అయితే నేను బ్లూ కలర్ ఉంటుంది కదండి, ఉజాలా, సో అది యూజ్ చేశాను. అది కొత్తది ఉంటే తీసుకొని యూజ్ చేయొచ్చండి. అది చూసారు కదండి, అది కలుపుతుండగానే ఈజీగా వచ్చేసింది. సో వీటిని అంతటికి ఇలా 5 కలర్స్ చేసుకున్న తర్వాత, సో ఒక్కొక్క దాన్ని నేను మళ్ళీ ఏంటంటే దీపాలు రెడీ చేసుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే వైటే ఫస్ట్. ఎందుకు అని అంటే మిగతా కలర్స్ అన్నీ చేసిన తర్వాత మన హ్యాండ్స్ అన్నీ కలర్ లాగా అయిపోతాయి కదా, అదంతా వైట్ కలర్గా అంటిపోతుంది. సో అందుకని ముందే వైట్ కలర్ చేసుకున్నాను అనమాట. అలా వైట్ కలర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా కలర్స్ నేను యూజ్ చేసుకున్నాను. ఇదేంటంటే నేను ఎప్పుడూ ఈ కార్తీక మాసం మొత్తం వైట్ కలర్ పిండి దీపాలే తీసుకెళ్ళాను. సో ఇప్పుడు ఇది లాస్ట్ సోమవారం కదా, కొంచెం వెరైటీగా చేసుకుందామని నేను ఇదంతా చేశానన్నమాట. ఆ ఎల్లో కలర్ అదేంటంటే మనకు కొంచెం డిజైన్ కోసమని ఆ స్పోక్తో అలా చేశాను అంతే. దాంట్లో ఏం లేదు. కొంచెం పిండిని తీసుకొని దాన్ని ఫస్ట్ రౌండ్గా లడ్డులాగా చేసేసుకొని దాన్ని మన ఫింగర్స్తో ఒత్తుకుంటూ అలా చిన్న బౌల్ టైప్లో అలా చేసుకొని, ఇంకా మనకు ఎలా అయితే అలాగ డిజైన్ చేసేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. రాని వాళ్ళకి అంత కష్టంగా అనిపించవచ్చు, కానీ ట్రై చేస్తుంటే ఫస్ట్ టైం ఎవరికి రాదండి, ట్రై చేస్తూనే వస్తూ ఉంటుంది. సో ఇవి నేను అలాగే రెడ్ కలర్ కూడా చేసుకున్నాను అనమాట. ఇంకా మంచిగా డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇంకా టైం లేకుండా సో లేట్ అయిపోతుంది అని చెప్పేసి అంతా గజిబిజిగా చేసేసాను. కానీ చూడడానికి మాత్రం అందంగా కనిపించాయి. టెంపుల్లోనైతే చాలామంది అడిగారు చాలా బాగున్నాయని. సో ఇదేంటంటే నేను అన్నీ ఒకే ప్లేట్లో పెట్టుకున్నాను టెంపుల్కి తీసుకెళ్ళడానికి. ఇవన్నీ పెట్టుకోవడానికి ఏదైనా డబ్బాలో పెట్టేసుకొని టెంపుల్కి వెళ్తే ఏంటంటే ఒకదాన్ని ఒకటి ఇట్లా అతుక్కుపోయి, లేకపోతే ఒకదాని మీద ఒకటి ఉండిపోయి, సో ఇట్లా డ్యామేజ్ లాగా అయిపోతాయి అన్నమాట. అందుకని చక్కగా ప్లేట్లో పెట్టేసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ముందే మనము పూజ కంప్లీట్ చేసుకొని తర్వాత దేవుడి దర్శనం తీసుకున్నా కూడా ఏం పర్వాలేదన్నమాట. నేనైతే ఇలా అన్నీ నీట్గా ప్లేట్లో సెట్ చేసి పెట్టుకున్నాను.
ఇలా ముందుగా వాటర్ జల్లి ముగ్గు పిండితోని ఇంకా శివలింగాన్ని నేను వేసుకున్నాను. సో అందులోనే దీపాలు పెట్టి చేసేసుకున్నాను అనమాట. సో నేనైతే ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు? సో ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.